పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక దయచేసి 3వ అధ్యాయము 1వ వచనము దగ్గర నుండి 5వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము దగ్గర నుండి 5వ వచనం వరకు మనం అందరము కలిపి చదువుదాం. మార్చి అనుకున్నాం కానీ కలిపి చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును మా ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడా, సర్వలోకాన్ని నడిపిస్తున్న మహాతండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. నీ మహత్తుగల మాట చేత సర్వాన్ని పుట్టించి సర్వాన్ని నిర్వహించుచు ప్రభు మా ఎడల మీ ప్రేమను విస్తరింపజేస్తూ నాయన మీకు అనేక సార్లు అవిధేయులము అయోగ్యులమైనప్పుడు మీ శిలువ రక్తము ద్వారా కనికరిస్తూ సహాయం చేస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ఈ ప్రత్యేక సమయంలో కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించాం. వాక్యమైన నీ నోటి మాట దగ్గరకు వస్తూ ఉన్నాం. దయచేసి నీ మాటను మాకు అందించి మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, పౌలు గారు తిమోతి పత్రిక రాస్తూ 2 పత్రికలు రాసి ఈ 2వ పత్రికలో చివరి దినాల్లో ఎలాగా మరి ఏ రీతిగా పరిస్థితులు ఉంటాయో చెప్పుకుంటూ వచ్చారు. ఈ 2 పత్రికల్లో కూడా కడవరి దినాల గురించి రాశారు. మొదటి పత్రిక 4వ అధ్యాయంలోను, 2వ పత్రిక 3వ అధ్యాయంలో చివరి దినాలు అంటే యేసయ్య రాకడకు ముందు జరిగే రోజులు ఎలా ఉంటాయి, ఏ రీతిగా ఉంటాయి అంటే, మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనేమో ఒక విషయం చెప్పారు, 2వ పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పారు, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని చెప్పారు. మనము చివరి దినాలకు వచ్చేసాం. యేసు ప్రభువు రాకడ సమీపానికి వచ్చేసాం. ఇంకా మనం జాగ్రత్త పడకపోతే ఏమవుతామంటే మనం అన్ని రకాలుగా నష్టపోతాం. చివరికి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోకుండా దేవునితో మనం జాగ్రత్తగా ఇక్కడ నడిస్తేనే, వాక్యములో, ప్రార్థనా జీవితంలో, సహవాసములో నడిస్తేనే దేవుని సన్నిధిలోకి వెళ్తాం. ప్రభువు దగ్గర రేపొద్దుట మనకి బహుమానం లభిస్తుంది. అదంతా ఏముందో సార్, ప్రభు దగ్గరికి వెళ్తామో లేదో అది ఎవరు చూడొచ్చారు అని చెప్పి అపనమ్మకము కలిగి వెళ్ళిన వారి విషయంలో మనము ఏమీ చేయలేం. కానీ మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉండాలి. పౌలు గారు మాట చెప్తూ సొలొమోను గారు మాట చెప్తూ, భక్తిహీనులను చూసి నువ్వు నిరాశ పడకు, పాపులను చూసి మత్సర పడకు, వారిలాగా ఉండామని మాత్రం నువ్వు అనుకోకు. నువ్వేం చేస్తావంటే వారిని దాటుకుని నువ్వేం చేయాలంటే నీకంటూ ప్రత్యేకమైన జీవితాన్ని సంపాదించుకో. నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నీ మట్టుకు నీవు అని దరిదాపు 3 పర్యాయాలు హెచ్చరిక చేశాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము దయచేసి అందరూ చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయములో ఒక చక్కటి విషయం చెప్పారు సొలొమోను గారు. 17వ వచనం దగ్గర నుంచి చూడండి, గట్టిగా చదవాలి. పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడకము,
నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగియుండు. పాపం చేస్తున్న వారిని చూసి నేను అలాగ చేస్తే బాగుంటుంది, వాళ్ళే బాగున్నారు కదా. పాపం చేసేవాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, దేవుని సందని ఎగ్గొట్టి తిరిగేవాడు బ్రహ్మాండంగా ఉన్నారు, నేను మాత్రం ఏంటి ప్రార్థన చేసి ఏం ప్రయోజనం అట అని పాపం చేసేవారిని చూసి నువ్వు అలా ఉండడానికి ఇష్టపడవద్దు. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిత్యముగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము. అది నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకో. వాళ్ళ పాపం మీద ఆశ పెట్టుకుని నడుస్తూ ఉంటే నువ్వు దేవుని మీద నడుచుకో. చాలాసార్లు మనం ఏం నిరాశపడతామంటే, ఎవరూ రావటం లేదు ప్రార్థనకి, నేను మాత్రం వెళ్ళి ఏం చేస్తానండి, నేను ఎంత చెప్పినా కానీ నా ఇంటి వారే సరిగా పట్టించుకుంటలేదు, ఇంకా నేను మాత్రం ఏం చేస్తాను అనే ఒక నైరాశ్యానికి వెళ్ళిపోతాం మనం. సేవలో కూడా అంతే. ఇన్ని సంవత్సరాలు కష్టపడినా కానీ ఎవరు రావట్లేదు, ఎందుకు వచ్చింది లేదు అనిపిస్తుంది. మనం కూడా ఏమనుకుంటామంటే, ఏంటి ఎవరు రానప్పుడు మనం మాత్రం వెళ్ళి ఏం చేస్తాం, మనం కూడా ఏదో తినేసి ఏదో రెండు మాటలు చిన్న మాటలు కుటుంబ ప్రార్థన చేసుకుంటే చాలదు, మళ్ళీ ప్రత్యేకంగా మందిరానికి వెళ్ళాలి ఏంటి, అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేయాలా అని ఈ దిగజారుడు స్థానానికి వెళ్ళిపోతాం. నువ్వు పతనం అయిపోతున్నావు అనడానికి రుజువు అదే. నీలో ఎప్పుడైతే ఇలాంటి నిరాశతో కూడిన నిరాశావాదిగా తయారవుతావో అప్పుడు నీ పతనానికి కారణమవుతుంది. మనుషులను చూసి భక్తి చేయకూడదు, ఎప్పుడు మనుషులను చూసి సేవ చేయకూడదు. నీ ప్రార్థన, నీ వాక్య ధ్యానము, నీ పరిశుద్ధ జీవితం నీదే. ఎవరో సపోర్ట్ చేస్తారు, నీకు సహాయం చేస్తారనే భ్రమలో ఉండకు. నువ్వు ఎలా ఉండాలనంటే, లోకమంతా ఏకమైన నా మట్టుకు నేను దేవునితో నడుస్తానండి. మీకు ఒక చిన్న ఆశ్చర్య సంగతం చెప్తాను, వినండి. నోహు గారు ఓడ కడుతున్నప్పుడు ఆ ఓడ పని చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అడిగారు, ఏంటంటే వాడు ఎవరన్నా కడితే సముద్రం ఒడ్డును కడతారు కానీ ఊళ్ళో కడుతున్నావేంటి, ఏ అమాయకుడు లేకుండా ఎవరన్నా ఎంత పెద్ద వాడ కడితే ఆ సముద్రం దగ్గరికి తీసుకెళ్తారు ఎవరన్నా, నువ్వు చూస్తేనే ఊళ్ళో కడుతున్నావు, బతికాని పోయిందా ముసలైనా, ఈ ఊళ్ళో కట్టుకుని ఏం చేస్తావు, అదేదో సముద్రం దగ్గర కట్టుకుంటాడు ఎవడన్నా అంటే నోహు గారు అన్నారు, లేదు 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 దేవుడు చెప్పాడు పెద్ద వర్షం వచ్చేస్తుందంటే. ఓరి పిచ్చోడ, వర్షం ఏంటయ్యా బాబు, ఏటి వర్షం అంటే ఇంతకీ అది వరకు వర్షం కురలేదు, ఇప్పుడు అసలు వర్షమే లేదు. వర్షం కురవనప్పుడు అంత వర్షం వస్తుందని ఎవడు నమ్ముతాడు? కానీ అద్భుతం ఏంటంటే అది వరకు చూడని సంగతులను నమ్మారు, అది ఆశ్చర్యం. ఇక్కడ మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అందరూ చూసి నమ్మితే కాదు, అసలు అది వరకు చూడని సంగతులను పట్టుకుని దేవుడు చెప్పాడు కాబట్టి నమ్ముతుంది. అని తాతగారు ఎంత పెద్ద వాడ కడుతున్నావు ఊళ్ళో, దీన్ని అక్కడికి ఎలా ఎవరు లాక్కెళ్తాడయ్యా సముద్రం దగ్గరికి అని అంటే, సముద్రం దగ్గర లాక్కెళ్ళం బాబు, సముద్రం ఇక్కడికి వచ్చేద్ది అన్నాడు ఆయన. ఓరు బాబోయ్, ఏంటి సముద్రం ఏంటి, ఊళ్ళో రావటం ఏంటి, ఇంత పెద్ద అంటే. అందుకనే ఆ వాడ కట్టినోళ్ళు సైతం వాళ్ళు ఎక్కలేదు. ఏమి లేక, నమ్మకం లేక. ఏం నమ్మకం లేక, నీళ్ళు రావటం ఏంటి, ఊళ్ళో ఇంత పెద్దవాడు ఎక్కడి నుంచి వెళ్ళటం ఏంటి, ఇవన్నీ అంత ట్రాష్ కాకపోతే, పిచ్చోడు కాకపోతే ఇదేంటి అని అంటే, నోహు తాతకు తెలుసు నా దేవుడు చెప్పాడు, అది ఖచ్చితంగా జరుగుతుంది. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తనను వెదుకువారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా. విశ్వాసమును బట్టి
అది ఆ మాట పట్టుకోండి. ఎలా నమ్మాలి అని అంటే, విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి ఏ విషయం అమ్మా నాకు చెప్పండి. అది వరకు చూడలేదు. ఏం చూడలేదు? వర్షం లేదు. దేవుడు చెప్పాడు, ఇగో నవతాత 40 రోజులు భయంకరంగా వర్షం కురిసేస్తుంది. ఎంత వర్షం అండి? మామూలు వర్షం కాదు, ఆకాశం తూములు ఇప్పేస్తా. ఎంత పెద్ద వర్షం అంటే ఇంకా నువ్వేం చేస్తావంటే, నువ్వు నీ ఇంటి వాళ్ళందరూ అందరూ అన్నీ రెడీ చేసుకో. నీకు కనబడ్డ జంతువులన్నింటిని కూడా నువ్వు ఇంట్లో తీసుకొచ్చి నేను రప్పిస్తాను, నువ్వు రెడీగా ఉండంటే, అలాగే ప్రభా ఎప్పటికల్లా వాడైపోవాలా, వర్షం పడే రోజుకి వాడు సిద్ధమైపోవాలి. మరి ఎలాగా? కొంతమంది పనులు పెట్టుకో. అవునా ప్రభా, మరి ఎలాగంటే దాని లెక్కలు నేను చెప్తాను కానీ ఆ లెక్కల ప్రకారం కట్టించు అని మెజర్మెంట్లు అన్నీ ఇచ్చారు. ఆ మెజర్మెంట్ ప్రకారంగా ఈ అరలరలుగా కట్టించు. అందులో జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, మీరుంటారు. వాటికి మీకు కావలసిన ఆహారం దరిదాపు సంవత్సరం మీద 6 నెలల పైన మీరు అందులో ఉంటారు. అన్ని రోజులు మీకు పోషణ కోసం అన్నీ మీరు పెట్టుకోండి అని అంటే, అలాగే ప్రభువా అని చెప్పి వాడ మొదలెట్టాడు. కూలికి వచ్చే వాళ్ళు అందరూ కూలి పనికి వస్తున్నారు కానీ వాడ మీద నమ్మకం లేదు వాళ్ళకి. అందులో పోని సముద్రం పక్కన కడితే ఏదని అనుకోవచ్చు. సముద్రం కట్టాడు ఏంటి? ఊళ్ళో కట్టాడు. అంత పెద్ద ఊళ్ళో కట్టుకోవటం ఏంటి? మధ్య లేకపోతే అంత పెద్ద వర్షం వస్తుంది ఏమన్నానా అని ఒక అపనమ్మకము చేత, ఒక అవిశ్వాసము చేత అందరూ వాడగట్టినోడు సైతం వాళ్ళలోకి రాలే. చుట్టుపక్కల ఉన్న వాక్యం ఉన్న వాళ్ళందరూ యేసుప్రభువుని నమ్మేస్తారని ఎప్పుడు భ్రమపడ్డారు కనుక ఒక్కడు నమ్మడం. అంతా ఎందుకు? చర్చికి వెళ్ళే వాళ్ళకి నమ్మకాలు ఉండవు. పాస్టర్ పిచ్చోడు కాకపోతే ఏమండి, ప్రార్థన అంటాడు అని దేవుని పట్ల అపనమ్మకం పెట్టుకుని ఉపవాస ప్రార్థన మానేసి చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు చూసిన సంగతుల గురించి పెద్దగా సిద్ధపడటం గొప్ప కాదు. రోజు ట్రైన్ వస్తుంది కాబట్టి నువ్వు ఆ ట్రైన్ వద్దని నమ్ముతున్నావు. నువ్వు అసలు అది వరకే నువ్వు ఏ సంగతులను చూడలే. ఏ సంగతులను చూడని నోవహు దేవుని చేత హెచ్చరింపబడి, ఆ మాట చూడండి ఎంత మంచి మాట, హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒకరు వాడని ఏం చేశాడమ్మా? అబ్బా ఏం కలిగి? భయభక్తులు గలవాడై ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాడమ్మా, మిసెస్ నోవహు ఫలానా రోజుకి వర్షం వచ్చేది, మరి ప్రార్థనలో ఉండు, వాడు కడుతున్నాం. పిల్లలు 3 కుర్రోళ్ళు, రే బాబు పెద్దోడా చిన్నోడా, షేము హాము యాపోతులు మీరందరూ ఈ పనులు చేయండిరా అంటే అందరూ చేశారు. నాన్నతో పాటు వాళ్ళని నమ్మారు. వాళ్ళ 3 భార్యలు, ఈయన భార్య, మొత్తం 80 మాత్రమే వాళ్ళలోకి వెళ్ళారు. మిగతా వాళ్ళు ఎవరికి నమ్మకాలు లేవు. ఊళ్ళో వాళ్ళు అందరూ ఎటకారం చేస్తూ వచ్చారు. ఎంత పెద్దవాడు కడుతున్నాడు అండి బాబాయ్, ఏం చేసుకుంటాడండి ముసలోడు అని చెప్పి అందరూ ఎగతాళి చేశారు, ఎటకారం చేశారు. నోవహు తెలుసు, నేను నమ్మిన నా దేవుడు మాట తప్పడు. ప్రార్థనా జీవితంలో ఈ విశ్వాసం ఉండాలి నీకు. రోడ్ల మీద మనుషులు కనపడ్డారు, వాళ్ళ మొఖాలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తాను, ఎవరు వస్తే ప్రార్థనకు నేను వస్తానండి, ఈ సోదంతా పెట్టుకున్నామంటే వాళ్ళతో పాటు నువ్వు నాశనం అయిపోతావు. రోజు నువ్వు తెల్లవారుజాము లేచి మందిరికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే నీకు కష్టంగానే ఉంటుంది. కానీ కష్టపడి లేచి వెళ్ళి నువ్వు ఒక్క వ్యక్తివే కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయి. నీ స్థితి ఎలా మారుస్తాడు దేవుడు నువ్వే చూద్దు. రోజు నువ్వు దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని చదవటం నీకు కష్టంగా అనిపిస్తుంది. కానీ కష్టపడి వాక్యాన్ని ధ్యానం చెయ్యి, నీ మట్టుకు నువ్వు వర్ధిల్లుతావు. అందరి మట్టుకు అందరి సంగతి వదిలే నువ్వు వర్ధిల్లుతావు. ఎప్పుడో జరిగిన సంగతులు ఇప్పటికి ఎందుకు సార్ అనే భ్రమలో ఎప్పుడో ఉండకు. అంచె దినములు ఎట్లా ఉంటాయి అని అంటే, కొంతమంది విశ్వాసము లేని వారు తయారైపోతారట.
యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని ఒక ఉపమానం చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక విధవరాలు ఒక ఊరిలో ఉందట. ఆ ఊరిలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. మనుషులు లెక్క పెట్టాడు, దేవుడికి భయపడ్డాడు. ఆ విధవరాలకి ఏదో చిన్న వ్యాజ్యం ఉంది, ఏదో చిన్న గొడవ ఏదో ఉంది. నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి బాబు అని మాటిమాటికి వెళ్ళేదట. మాటిమాటికి వెళ్తూ ఉంటే, నేను అసలు దేవుడికి భయపడను, మనుషులు ఎవరు లేకపోతే ఈ మీటర్ బాబు మాటిమాటి నన్ను తినేస్తుంది ఎట్లా పట్టుకొని అని చెప్పి మనసులో అనుకొని, సర్లే అని చెప్పి మనసులో అనుకున్నాడట. ఎవరిని బట్టి మరి త్వరగా న్యాయం తీరుస్తాను అన్నాడు. అక్కడ ఒక మాట రాశాడు లోకా గారు. ఏమంటాడంటే, ఆ అన్యాయస్తుడు లేదా ఆ న్యాయాధిపతి ఆ వ్యక్తికి న్యాయము తీరుద్దాం అనుకున్నాడు కదా, అలాగే తను నమ్మిన వారు దివారాత్రం ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ఎడల ఆయన సహాయం చేయడా, త్వరగా న్యాయము తీరుస్తాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి మాట నుంచి చదవండి. లూకాసు వార్త 18:1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెనని. ప్రార్థనలో ఏం రాకూడదమ్మా? విసుగనిదల రాకూడదు. ఏం వెళ్తాంలేండి బాబు, ఏదో టీవీలో వాక్యం వినేసి ప్రార్థన చేసేసుకుంటే సరిపోద్ది కదా. కొంతమంది ఆ టీవీలోను సెల్ ఫోన్లో వచ్చే వాక్యం వినేసి ముసుకేసేసుకొని, అవును ప్రభా ఇది సేవకుడు చెప్పాడు ఆయన అని చెప్పి ఆ టీవీలోనూ సెల్ ఫోన్లో వచ్చే వాక్యం చదివి ఇంట్లో ప్రార్థన చేసేసుకుంటానండి నేను, మళ్ళీ ప్రార్థన చర్చికి ఏమవుతాం అని చెప్పి కొంతమంది అలాగ నిర్లక్ష్యం వహించి సహవాసాన్ని మానేస్తాను. నువ్వు టీవీలోనూ సెల్ ఫోన్లో వాక్యం వింటే నీకు సహవాసం దొరకదు బాబు. అందులో నీకు వాక్యం మీద కూడా నీకు అర్థం కాని విషయం నీ సోమరితనము, నీ నిర్లక్ష్య వైఖరి నీకు నీ కుటుంబానికి శాపం. నువ్వు ఎవరిని ఏ విషయంలో సరే ఒకవేళ ఏ విషయంలో ఇసుక్కో, కానీ జీవితంలో ప్రార్థన విషయంలో విసుక్కోకు. విసుకక నిత్యము ప్రార్థన చెయ్యచుండుటకు ఆయన వారితో ఉపమానం చెప్పును. దేవునికి భయపడకయు. చూడండి అమ్మా, చదువుతాలి, చదవమ్మా. వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చుమని ఒప్పకపోయాను. నేను దేవునికి భయపడను, మనుషుల్ని లక్ష్య పెట్టి ఉండిన ఎదవరాలు నన్ను తొందర పెట్టిచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు మరియు అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొర్ర పెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక మనిషికి న్యాయం తీర్చడానికి సిద్ధపడితే, తను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తే వదిలేస్తాడు వినకుండా. కొంతమంది దేవుని సందులో గడపరు, మనుషులతో కాలక్షేపం చేస్తారు. ఎందుకమ్మా అనవసరంగా ఇవి మాటలు? ప్రభుత్వం గడుపుతున్నాడండి, ప్రార్థన చేద్దాం కాసేపు. నీ ఇంటి పరిస్థితులు, నీ జీవిత పరిస్థితులు, నీకున్న ఏ పరిస్థితి మారాలన్న ప్రార్థన ఒక్కటే ఆయుధం. నువ్వు ఈ రోజున పేదరాలు కావచ్చు, పేదవాడు కావచ్చు, నీ బ్రతుకులో ఏ ఆధారం నీకు లేకపోవచ్చు. టెంపరీగా కలిసి వచ్చే మనుషుల వైపు చూసి కానీ నువ్వు వాళ్ళ ముఖాలు చూసే వాళ్ళు సహాయం కోసం అరువులు జాచి దేవుని వదిలేసావనుకో, దేవునికి సమయం ఇవ్వకుండా ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయి నష్టపోయేది నువ్వే. ఎవరు నష్టపోరు.
ఒక విధవరాలికి అన్యాయస్తు న్యాయాధిపతి మనసులో అనుకొని చేసేయాలి అని. అట్లాంటి దేవుడు, అలాంటి ఉన్న ఆ వ్యక్తి అలా చేస్తేనే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తే వదిలేస్తాడు? అమాయకులారా, నేను త్వరగా న్యాయం తీరుస్తాను. నీ కన్నీళ్ళు నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ ఆవేదన నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు అని దేవుడు అంటాడు. దేవుడు మనం నిజంగా ప్రార్థన చేస్తున్నామో లేదో చూస్తాడు. మన ప్రార్థనా జీవితం ఎలాగుందో చూస్తాడు. నీ పరిశుద్ధత ఎలాగుందో చూస్తాడు. ఎన్నో చోట్ల దేవుడు వాగ్దానం చేశాడు. కొంతమందికి ప్రార్థన అంటే అస్సలు ఆసక్తి ఉండదు. పనికి మాలిన పాపం సంబంధించిన విషయాల మీద ఆసక్తి ఉంటుంది. గంటల తరబడి మనం చాలాసార్లు దేవుడికి విరోధంగా తయారవుతాం. ప్రార్థనలో మోకరించండి, ప్రార్థన చేయండి. దేవుడు ఆశ్చర్యం చేస్తాడండి. నిజం చెప్తున్నాను. ఒక అనామకులము, ఎందుకు పనిచేయని వాళ్ళం దేవుడు మనల్ని ఉన్నత స్థాయిలో పెడతాడు. కేవలం ప్రార్థన వల్ల. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు ఆ మాట చూడండి. యోబు గ్రంథం 8:5. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, జాగ్రత్తగా దేవుని వెదికిన యెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుంటే ప్రార్థన. చదువుతలే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైతే శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చెయ్యను. అప్పుడు నీ స్థితి మొదట కొంచెముగా ఉన్న తుదను మామూలు అభివృద్ధి కాదట, ఇది మహాభివృద్ధి. ఎప్పుడూ నువ్వు యథార్థవంతుడివై పాపాన్ని వదిలి ప్రార్థనలను మోకరించు. నువ్వు అనాథ పిల్లవే, నీకు 10 పైసలంటే తెలియవు. ప్రస్తుతానికి నువ్వు దేవుడికి 5 పైసలు ఇవ్వడానికి నీకు లేవు. దేవుని పేరట ఎవరికైనా సహాయం చేయాలంటే లేవు. కానీ నీ ప్రార్థన బట్టి అనేక మందికి సహాయం చేస్తావు. నేను ఇక్కడ ఉదాహరణ. 10 రూపాయల కోసం రోజంతా పనిచేసాను నేను. 10 రూపాయలు. ఈరోజు దేవుని సేవలో వేల రూపాయలు ఖర్చు పెట్టి, ఆశ్చర్యం చెప్పనా, దేవుడు ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలే. కొన్నిసార్లు కొంతమందికి సాయం చేస్తూ ఉంటాం. ఒకప్పుడు 10 రూపాయలు ఇవ్వలేనండి. ఈ రోజున దేవుని సేవలో కొంతమందికి సహాయం చేసే కృప ఇచ్చాడు దేవుడు. నిజం చెప్తున్నా. ఒకప్పుడు ఒక షర్ట్ ముక్కే లేనండి. ఒక కొత్త బట్ట ఎవరైనా చూస్తే అలాంటి షర్ట్ వేసుకోగలనా, అలాంటి బెడ్షీట్ వేసుకుని పడుకోగలనా నేను? ప్రార్థనలో మనం ఎప్పుడు కృంగిపోకూడదు. ప్రార్థనలో ఎప్పుడు నిరాశపడిపోకూడదు. కొంతమంది మనుషులు ఎప్పుడు మనకు సహకరిస్తారని ఎప్పుడు అనుకోవద్దు. ఈరోజు నిన్ను పొగిడిన వాడే, ఈరోజు నీతో ఉన్నవాడే రేపొద్దు నిన్ను నెట్ట నిలువున అర్ధంతరాన్ని నేను వదిలేసిపోతారు. నా తోడు నీవన్న నీతి ప్రబోధకులు నడియేట వీడిరయ్యా, నా సుప్రదయ్య నడివేట వీడిరయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. మాయాలోకములో నా తల క్రిందులైపోగా, మాయాలోకములో నా తల క్రిందులైపోగా, ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. ఈరోజు నీతో చాలా చెప్తారు, కానీ ఒకనొక దినం మంది నిన్ను పట్టించుకోరు. నీ అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను వదిలేస్తారు. కానీ దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టడు. అందుకని ప్రార్థనలో ఎవరినో చూచి నువ్వు ప్రార్థన చేయకు, ఎవరినో చూచి నువ్వు ప్రార్థనకి వెళ్ళకు, ఎవరో వస్తే వెళ్దాం అనుకోకెప్పుడు. ఎవ్వరి సంగతి నాకు సంబంధం లేదు.
నా మట్టుకు నేను వెళ్తా. ఏమా నీ మట్టుకు ఎందుకంత? ఎవరు లేరు కదా. కొంతమంది ఏమంటారు తెలుసా, ఎవరు వెళ్ళదు, నువ్వేటి వెళ్ళి కంగారపడిపోతావు ఏంటి అంటుంటారు. ఎవరు రారు, నువ్వు ఒక్కడే ప్రార్థన చేయి, నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేయి. కన్నీళ్లు గార్చి, యేసయ్యా ఇది నాయన నా పరిస్థితి, నా ద్వారా ఒక్క ఆత్మను రక్షించు, నా ద్వారా ఒక్క కార్యం అన్న చేయి తండ్రి అని అడుగు. నువ్వు దిగజారిపోయే స్థితికి మాత్రం వెళ్ళిపోయి అందరిలాగా నువ్వు జీవించకు. నువ్వు అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే, ఓ టైం వస్తుంది, ఆ టైం రాగానే నీకు దేవుడు ఏం చేస్తాడంటే ఎవరు ఊహించలేనంత గొప్ప కార్యం చేస్తాడు. నీ రహస్య ప్రార్థన నిన్ను ఒక సమయానికి ఏం చేస్తాడంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. యెహోషువ రహస్యంగా ప్రార్థన చేసుకునేవాడు. అందరికీ తెలిసినట్టు మోషేకి పరిచారం చేస్తాడు అనుకుంటున్నారు అందరూ, కానీ టైం దొరికినప్పుడల్లా గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, వ్యక్తిగతంగా ప్రభువుని అడిగేవాడు. మోషే వెళ్ళిపోయే సమయానికి దేవుడు చెప్పాడు, నీ తర్వాత ఎవరిని పెడతావు? మోషే డౌట్గా అడిగాడు, ప్రభువా నన్ను వచ్చేయమంటున్నావు, ఇంతమంది సమాజంలో ప్రజలు కాపర్లేని గొర్రెలు అయిపోతారంటే ఏం బాధపడకనైనా, అలా ఏం జరగదు. యెహోషువ ఆత్మను పొందినవాడు. యెహోషువ ఏం పొందాడు చెప్పండి? ఆత్మను పొందినవాడు. అతను తీసుకుని నీ చేతులు అతని మీద ఉంచు, నీ తర్వాత అతను నడిపిస్తాడట. మోషేకే అర్థం కాలేదు, నాకు పరిచారం చేస్తాను అనుకున్నా కానీ దేవుడితో ఎప్పుడు గడుపుతున్నాడు అబ్బా. మీరు ఇంటికి వెళ్ళే సంఖ్యాకాండ 27వ అధ్యాయం చదవండి. యెహోషువని గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. నీ గురించి నా గురించి దేవుడు ఒక మాట చెప్పాలంటే నువ్వు నేను దేవునితో గడపాలా, ప్రభుతో గడపండి. మందిరం పక్కనే ఉంటే, దగ్గర ఉంటే మందిరానికి వెళ్ళిపోండి, మందిరంలో పడండి. అర్ధరాత్రి వెళ్తావో, తెల్లవారుజామున వెళ్తావో, సమయం దొరికినప్పుడు వెళ్తావో, తండ్రి నాకు నీకంటే క్షమాధానం ఏది లేదన్న ఆయన, ఖాళీగా ఉన్నాను, పని ఉన్నప్పుడు పని చేయి, చదువున్నప్పుడు చదువుకో, కానీ ప్రార్థించే సమయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకెప్పుడు. ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలంటే, నేను చదివిన అంశం వేరు, ఎందుకు ప్రార్థన మీద మరి తర్వాత చెప్తాను. నేను చదివింది ప్రార్థన మీద ఏనాడు కూడా విసుక్కోకు, ఎవరినో చూచి నువ్వు నిరాశపడకు. ఈ రోజుల్లో ఎక్కువ నిన్ను ప్రార్థన చేయకుండా అడ్డుకుండే సంగతులు బోడు జరుగుతాయి. మధ్యాహ్నం ఒకరంటా ఉన్నారు, కొంతమంది సేవకుల గురించి నెట్లో వచ్చిందయ్యా, అదేంటి ఆయన అలా అయిపోవటం ఏంటంటే, అయిపోతారు. నీకు తెలిసిన సేవకుడే నీ ఎదురుకుంటే వాడు సరిగ్గా ఉండడు. నీకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి సరిగా ఉండరు, వాళ్ళని చూసి నువ్వు భక్తి చేయకు. అందుకని ఆ మాట అన్నాడు కదా. ఏమన్నాడు చూడండి, సామెతల గ్రంథంలో మరలా చదవండి, అది 17:23-17. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము, రానే వచ్చు నీ ఆశ భంగము. 24:1 చూడండి తల్లి, దుర్జనులను చూచి మత్సరపడకు, అది వారిలాగా ఉంటానని మాత్రం అనుకోకు నువ్వు. ఆ మాట చూడండి, ఒక ఆశ్చర్యకార్యం. దుర్జనులను చూచి మత్సరపడకు, వారి సహవాసం కోరకు. అర్థమవుతుందా? వారిలాగా మాత్రం నువ్వు ఉండకు, వాళ్ళతో తిరక్కు. నువ్వు బాగున్నారండి, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని చూసి వాళ్ళతో తిరుగుతారు. నీ స్నేహితుడు ఎవడరా అంటే చెడిపోయినాడు, నీ స్నేహితురాలు ఎవరంటే చెడిపోయి తిరుగుతున్న వ్యక్తి, ఖాళీగా రోడ్ల మీద అరుగుల మీద కూర్చున్న వ్యక్తితో తిరిగి వీళ్ళు కూడా నాశనం అయిపోతారు. నీ పని అది, వాళ్ళ సహవాసం వెళ్ళొద్దు. 24:19 చూడండి, దుర్మార్గులను చూచి నీ వ్యసన పడకము,
మత్సరపడకు, దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గనపరచు, రాజును గనపరచు. అలాగూ చెయ్యని వారి జోలికి అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలం ఎప్పుడు ముగియనో ఎవరికి అర్థమైందా? నువ్వు వాళ్ళ ఉంటాననే ప్రయత్నం ఎప్పుడు చేయకు. ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియదు. హఠాత్తుగా వస్తాయి, హఠాత్ పరిమాణాలు కొన్ని జరుగుతాయి. నీకు భక్తిహీనంగా ఉన్నవాళ్ళు చాలా బాగున్నట్టు చక్కగా ఉన్నట్టే కనబడతారు. నువ్వు చాలా బాధపడిపోతావు. ఏంటన్నా, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత వాక్యం చదువుతున్నాను, దేవుని కోసం ఇంత ఖర్చు పెడుతున్నాను, నేను ఎప్పుడు దశమ భాగం మానేశాను, నేను ఎప్పుడు ప్రార్థన మానేశాను, అయినా కానీ నాకేంటి అనిపిస్తుంది నీకు ముందు. కానీ ఏ విషయంలో కూడా నిరాశపడకు. కొన్నిసార్లు నాకు కూడా అలా అనిపిస్తుంది. కొంతమందికి అనవసరంగా ఏం చేసి అసలు ఇచ్చి పొరపాటు చేస్తున్నాయేమో, ఎందుకంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటే మాట్లాడుతున్నావా, ఇక్కడ నా పేరట చేస్తున్నావయ్యా, నా పేరట చేస్తున్నావు, దేవుని పేరట చేస్తున్నావు. దేవుని పేరట చేసి ఏది వృధా అవ్వదు, ఏది వ్యర్థం అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత సమయం మోకరిస్తావో అంత సమయం మోకాళ్ళ మీద ఉండు. ఎంత కన్నీళ్ళు గారిస్తావో నీ సంగతి చెప్పుకొని, లేకపోతే నీ పరిస్థితులు చూసి, ఎవరి దగ్గర ఏడకపోయినా ప్రభు పాదాల దగ్గర ఏడు. దేవుడు సాయం చేస్తాడు. నాకు మొన్న ఆదివారం అక్కడ పట్టరానని కన్నీళ్ళు వచ్చి, ఎందుకు వచ్చి మీకు ఎవరు తెలదు, మీరే ఊహించుంటారు. ఎందుకు నాకు ఉన్నట్టుండి నా గత జీవితం గుర్తొచ్చింది. పెంట కుప్ప నుండి దీనులు లేవనెత్తే దేవుడు, ఈ తెల్ల షర్ట్ వేసుకోవడానికి కూడా అర్హత లేనంటే నా జీవితానికి ఎంత కృపించావయ్యా. ఒకప్పుడు 5 వయసులు లేనోడిని ఇప్పుడు ఎలాగిస్తున్నాను. కారుకి ఆయిల్ కొట్టించిన లెక్క చూస్తే సంవత్సరానికి వస్తే 1,50,000 పైనే ఖర్చు అవుతుంది దాని డీజిల్. ఎన్ని డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నాము, దేవుడు ఎలాగిస్తున్నాడు, ఎలాగ వెళ్తున్నాయి నాకెందుకు ఒక్కసారే ఆ విషయం గుర్తొచ్చి ప్రభు పాదాల దగ్గర కృతజ్ఞతతో కన్నీళ్ళు ఆగలే. అందుకే మాట రాలేదు చాలాసేపు. ఎంత ప్రేమించావయ్యా, ఎంత ప్రేమ చూపించావు, నా ఎడల నీకున్న ప్రేమ ఎంత గొప్పదని ఆయన అని ఆ కృతజ్ఞతతో నా హృదయం నిండిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మనం చేసిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. అందుకే భక్తి జీవితంలో ఎక్కడో రహస్యంగా ప్రార్థన చేసిన వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా ఒక గొప్ప వ్యక్తులు అయ్యారు. అందుకే ప్రార్థనలో ఎప్పుడు ఇసుక్కోకు, ప్రార్థన నిర్లక్ష్యం చేయ. ప్రార్థన నిర్లక్ష్యము చేసి దేవుడికి విరుద్ధంగా తయారవద్దు ఎప్పుడు కూడా. కష్టమైన ఇంకొక సంగతి కూడా చెప్తున్నాను మీకు. ప్రాణం పోయిన ప్రభు పాదాల దగ్గరే అలా కన్నీళ్ళు గార్చి అక్కడ చచ్చిపోండి. నాయన నీ ఒళ్ళోనే నిద్రపోతాను నాయన. మనం సినిమాలు చూస్తున్నాం, పాపం చేస్తున్నాం, వ్యర్థంగా తిరుగుతున్నాం, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం, చచ్చిపోకూడదు. ప్రభు పాదాల దగ్గర ఉండి చచ్చిపో అవసరమైతే. నా గ్రామం కోసం విజ్ఞాపం చేస్తూ చచ్చిపోతానండి ఒక నిర్ణయం తీసుకో. నా బిడ్డల కోసం, నా రక్త సంబంధికుల కోసం విజ్ఞాపం చేస్తాను. ఆ పట్టుదలకి రండి. మనకి సాధారణంగా ఇంకా అప్పుడు నిద్ర ఎక్కువ రాదు. మన హృదయం దేవుని ప్రేమతో నిండిపోతుంది. ప్రార్థన అనేది మన జీవితంలో ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం గొప్ప వ్యక్తులం అవుతాం. నేల నుండి దరిద్రులు లేవనెత్తున్నత స్థాయిలో పెడుతాడు. అందుకని బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా ప్రార్థన చేసిన వాళ్ళే. ఈ భూమి మీద జీవించిన వాళ్ళు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వాళ్ళందరూ ప్రార్థన చేసిన వాళ్ళే. నీ ప్రార్థన ఎప్పుడు కూడా
నేను సిగ్గుపరచదు. నీ ప్రార్థనా జీవితం ఏనాడు వృధా అవదు. 56వ కీర్తన 8వ చరణంలో అంటాడు, నా సంచారములు నువ్వు లిఖించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడిలో దాచబడ్డాయి. సంచారాలు ఏం చేయడు చెప్పండి? లిఖించాడు. నా కన్నీళ్ళు నీ కవిలలో కనబడును కదా, నీ బుడిలో దాచబడ్డాయి, ఒక పుస్తకంలో రాశాడు. దేవుడు మనం కార్చిన కన్నీళ్ళన్నీ కూడా దాచిపెట్టాడు. కాబట్టి దేవునితో నడిచి ప్రార్థనలు ఎదుగుదాం. ప్రార్థన ద్వారానే ప్రతి విషయాన్ని సాధించుకుందాం. చివరి దినాల్లో ఒక భ్రష్ట మోక తయారవుతుంది. ఒక్క మాట చదవండి చాలు. మనం చదువుకున్న 2వ తిమోతి పత్రిక 3:5 అంటాడు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు కదా, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు, ఇట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండు. ఆ 2వ తిమోతి పత్రిక 3-5 చదివితే అంచె దినాల్లో మనుషుల యొక్క తత్వాలు ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వచ్చి 5లో ఒక కీలక విషయం చెప్పాడు. ఏంటనంటే పైకి భక్తి ఉన్న కనపడద్దండి, కానీ మాత్రం ఏం ఉండదు, డొల్ల. అంతేకాదు, దేవుని ప్రేమించే కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, సౌఖ్యానికి వెళ్ళిపోతారు. నువ్వు అలాగే వెళ్దాం అనుకుంటున్నావా? లేదా దేవుని కోసం ఎంత కష్టమని పడదాం అనుకుంటున్నావా? పైపచ్చ మాట, ఇలాంటి వాళ్ళకి నువ్వు దగ్గర ఉండకు, నువ్వు దూరం అయిపో. అట్టి వారికి విముఖుడవై ఉండు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళిపో. కొంతమందికి విముఖుడుగా ఉండమన్నాడు అందులో వాక్యంలో చెప్తూ. ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకనైనా అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండు అన్నాడు, భక్తిహీనులకు దూరంగా ఉండు అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళి ఆ పత్రిక అంతా చదవండి. నువ్వు దూరంగా వెళ్ళిపో, పాపానికి దూరంగా వెళ్ళు, అయోగ్యతకు దూరంగా వెళ్ళు, అపవిత్రతకు దూరంగా పో. నీ మట్టుకు నువ్వు దేవుని అందుండు. అందుకని అలాంటి వారికి దూరంగా ఉండి దేవునికి దగ్గర అవుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృప మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.